సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిన వారిపై ఫోకస్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. బెట్టింగ్ యాప్లకి సంబంధించి మనీ లాండరింగ్, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఈ రోజు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కాబోతున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ చేయబోతోంది. ఈ రోజు ప్రకాష్ రాజ్ విచారణకి హాజరవుతున్నారు. యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీస్ కి ఈడీ నోటీసులు పంపింది. తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఓ బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ లో ప్రకాష్ రాజ్ కూడా నటించారు. ఈ రోజు ఆయన విచారణకి రావాలని చెప్పి 10 రోజుల క్రితమే ఈడీ నోటీసులు పంపింది. ఈడీ విచారణకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, చాలా మంది సెలబ్రిటీస్ కూడా నోటీసులు పంపించారా? వాళ్ళ పేర్లు కూడా వినిపించాయి. సో ఈడీ విచారణకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎదుటకి ఈరోజు ప్రకాష్ రాజ్ రాబోతున్నారు. సో గతంలోనే ఏదైతే తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసెస్ని బేస్ చేసుకొని ఈడీ కూడా ఒక ఈసీఆర్ని నమోదు చేసింది. సో దాంట్లో అనేక మంది సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 10ల సంఖ్యలో సెలబ్రిటీస్కి ఈడీ నోటీసులు పంపింది. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉంది అనేటువంటి అనుమానాలతో ఈడీ వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే రానా దగ్గుబాటి సైతం ఈడీ విచారణకు రావాల్సి ఉంది. కానీ తనకి షూటింగ్ ఉన్నటువంటి కారణంగా ఆగస్టు 11న వస్తానని చెప్పేసి ఆయన ఈడీ అధికారులకు లెటర్ రాయడంతో ఆయనకి అనుమతి ఇచ్చింది. ఈరోజు ప్రకాష్ రాజ్ను రావాల్సిందిగా గతంలోనే ఆయనకి నోటీసులు పంపింది. సో మరి కాసేపట్లోనే ప్రకాష్ రాజు ఈడీ కార్యాలయానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రకాష్ రాజుకు సంబంధించి గతంలో ఎప్పుడైతే మియాపూర్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారో అప్పుడే సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందించారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి 2016లో తాను జంగిల్ రమ్మీ అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించి తాను ప్రమోట్ చేశాను. అయితే గతంలో ఆ లీగల్ ఇష్యూస్ రావడంతో దాని నుండి తప్పుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ప్రకాష్ రాజు సోషల్ మీడియా ద్వారా కన్వే చేశారు. సో దాన్ని ఈరోజు ఈడీకి స్టేట్మెంట్ రూపంలో కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ సేమ్ టైం ఆయనతో పాటు రిమైనింగ్ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా త్వరలోనే హాజరు కాబోతున్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో దాదాపు 4 సెలబ్రిటీస్ కూడా ఈడీ ఎదుట అటెండ్ కాబోతున్నారు. రైట్ ప్రణీత.